బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ మైనింగ్ వ్యవహారంపై హరిత ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ జేపీ పవర్ వెంచర్స్ దాఖలు చేసిన పిటిషన్పై మరోసారి విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పలు అంశాలను లేవనెత్తిన సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు, ఎఫ్ఐఆర్లు అన్ని ఈ ఏడాది జులై ఆగస్టులోనే ఎందుకున్నాయని ధర్మాసనం ప్రశ్నించింది. ఎక్కువ షోకాజ్ నోటీసులు అన్ని ఒకే తరహాలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాతే కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు మొదలుపెట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, రాష్ట్రంలో ఇసుక అక్రమ మైనింగ్ కు సంబంధించినటువంటి ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అక్రమాల మీద తదుపరి చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో తాజా నివేదికను నవంబర్ 14వ తేదీలోగా దాఖలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 18వ తేదీన చేపట్టబోతున్నట్లుగా కూడా ధర్మాసనం పేర్కొంది. అయితే గతంలో ఏపీలో అక్రమ ఇసుక మైనింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వం చేసినటువంటి వైఖరిని తీవ్రంగా తప్పుపడుతూ అసహనాన్ని కూడా వ్యక్తం చేసింది. గతంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ జేపీ పవర్ వెంచర్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జేపీ పవర్ వెంచర్స్ కు సుమారు ఏదైతే అక్రమంగా ఈ యొక్క ఇసుక తవ్వకాలు జరిపారో ఒక్కో రీచ్ కి 18 కోట్లు ఈ యొక్క ఫైన్ విధిస్తూ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును సవాల్ చేస్తూ జేపీ పవర్ వెంచర్స్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఆ పిటిషన్ పైన మరోసారి ఈ రోజు జస్టిస్ అదయ్ ఓకా, అదేవిధంగా జస్టిస్ అగస్టిన్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణ సందర్భంగానే ఈ అంశాలన్నింటినీ కూడా లేవనెత్తింది. తాము ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా జూలై ఆగస్టు వరకు నోటీసులు జారీ చేయడం, కేసులు నమోదు చేయడం ఎందుకు తాత్సారం చేస్తున్నారని కూడా ధర్మాసనం ప్రశ్నిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాతనే కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు అన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇప్పటి వరకు కూడా 9 మంది పైన కేసులు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశాం. అక్రమ మైనింగ్ కూడా దాదాపు అరికట్టినట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అదే తదుపరి విచారణ వెంటనే చేయండి, తదుపరి చర్యలు కూడా తీసుకోండి, ఏ చర్యలు తీసుకున్నారో వెంటనే తెలపండి కోర్టుకంటూ నవంబర్ 14వ తేదీలోగా ఈ యొక్క చర్యలు చేపట్టారో తాజా నివేదిక అందజేయాలంటూ తదుపరి విచారణ నవంబర్ 18కి వాయిదా వేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.